పునాదులు స్టార్ట్ అయ్యాయి. ఇల్లు అయితే కంప్లీట్ కాదు కదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వర్కర్లు రెడీగా ఉన్నారు, కానీ మెల్ల కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. సో మీరు పని చేసుకుంటూ వెళ్ళండి. ఈ రోజు వచ్చి డబ్బుల కోసం చేయకండి. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత నా బిజినెస్లో ఈ లీడర్స్ నుంచి ఇంతమంది లీడర్స్ క్రియేట్ అయ్యి ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ పోతే నాకు ఎంత బిజినెస్ వస్తుంది ఆ యొక్క థీరీ మీద మీరు పని చేయండి. సో ఒకరోజు మనకు సక్సెస్ వస్తుంది. సో దాని ద్వారా వచ్చే ఇన్కమ్ వల్ల మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. కానీ ఈ షార్ట్ టర్మ్లో మనం ఫోకస్ చేయకూడదు. చాలామంది ఏంటంటే ఈ వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టేసి ఫుల్ టైంలో చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో వేస్తే ఫుల్ టైం పనికిరాదు. ఫుల్ టైం చేస్తే పనికిరాదు. ఎందుకంటే నువ్వు పని చేయడానికి రెడీ ఉన్నావు, కానీ నీకు టైం ఇచ్చేటప్పుడు రెడీ లేదు. ఎందుకంటే అందరూ బిజీ షెడ్యూల్లో ఉంటారు. వాళ్ళ బిజినెస్లో కావచ్చు, జాబ్లలో కావచ్చు. నేను ఫుల్ టైంకి వచ్చి పని చేస్తా అంటే వర్కౌట్ కాదు. వాళ్ళు ఉన్న జాబ్ అవుతుంది, ఆ ఉన్న జాబ్లో ఉన్న ఇన్కమ్ జీరో అవుతుంది. ఇక్కడ ఫుల్ టైం చేస్తా ఉంటే ఇక్కడ ఇన్కమ్ రాదు. అప్పుడు చాలా టైట్ పొజిషన్ అయిపోయి మళ్ళీ మనము వదిలేయాల్సి వస్తుంది. ఫుల్ టైట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు పార్ట్ టైంగా చేయాలి. వెస్టేజ్లోకి నేను వచ్చిన తర్వాత ఫోటో స్టూడియోని 1 ఇయర్ ప్లాన్ చేసాను. జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్లాన్ చేసి డిసెంబర్లో చేసిన ఇన్కమ్ జనవరి 10వ తారీఖు నాడు 30,000 రూపీస్ వచ్చింది చెక్. 30,000 రూపాయల చెక్ వచ్చిన తర్వాత ఫోటో స్టూడియోలో 15,000, 20,000 రూపాయలు సంపాదిస్తున్నాము. వెస్టేజ్లో 30,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. అప్పుడు స్టూడియోని పక్కన పెట్టేసి సో నేను ఫుల్ టైంలోకి వచ్చాను. 2019లో మనము ఫుల్ టైంలోకి వచ్చాము. ఫుల్ టైంలోకి వచ్చి మళ్ళీ పని చేస్తుంటే మళ్ళీ మధ్యలో కరోనా వచ్చింది. సో ప్రాబ్లం ఏం కాలేదు పని, ఎందుకంటే టీం ఉంది కాబట్టి టీంకి మనము వెళ్ళి టైం ఇవ్వగలుగుతాం. ఎవరెవరో టీం ఉంటారు, ఎక్కడ కూడా పిలుస్తూ ఉంటారు. అప్పుడు మన సమయం అడిగినప్పుడు సార్ నేను